హాయ్ ఫ్రెండ్స్, హాలీవుడ్లోని టాప్ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ గారు ఒకరు. ఆయన మూవీస్ రిలీజ్ అయితే వరల్డ్ వైడ్ సినిమా లవర్స్కి ఒక పండగే. హై క్వాలిటీ అండ్ థింకింగ్తో ఎంతో కష్టతరమైన సబ్జెక్ట్స్ని కూడా ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్తో బ్లాక్ బస్టర్ చేశారు. ఆయన బ్లాక్ బస్టర్ మూవీస్ మొమెంటో, ద డార్క్ నైట్ రైజెస్, ఇన్సెప్షన్, డన్కిర్క్, టెనెట్, ఓపెన్హైమర్ ఇలా చాలానే ఉన్నాయి. ఆయన డైరెక్షన్లో వన్ ఆఫ్ ది కల్ట్ క్లాసిక్ మూవీ ఇంటర్స్టెల్లార్. ఇన్సెప్షన్ మూవీ తర్వాత 4 years కష్టపడి 2014లో నోలన్ గారు ఈ ఇంటర్స్టెల్లార్ మూవీ రిలీజ్ చేసి సిల్వర్ స్క్రీన్ మీద వండర్ క్రియేట్ చేశారు. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఆస్కార్ అందుకుంది ఈ మూవీ. ఆయనలోని పొటెన్షియాలిటీకి తగ్గట్టు ఉంటుంది ఈ మూవీ. అవతార్, టైటానిక్ లాంటి గొప్ప మూవీ లిస్ట్లో ఈ మూవీని కూడా యాడ్ చేశారు. కేవలం సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మూవీ మాత్రమే కాదు, ఇందులో ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ని కూడా యాడ్ చేసి అందరికీ నచ్చేలా చేశారు ఆయన. ఈ మూవీ చాలామంది మూవీ లవర్స్కి ఈ పాటికి చాలాసార్లు చూసేసి ఉంటారు. ఇంకా చూడని వారు ఎవరైనా ఉన్నా కూడా ఈ మూవీ తప్పక చూడాలి. ఆయన ఇమాజినేషన్ స్టోరీ పాయింట్కి రియాలిటీని జత చేసి ఒక వండర్ క్రియేట్ చేశారు. స్టోరీలోకి వెళితే కూపర్ అనే ఒక ఫార్మర్ అండ్ నాసా ఎక్స్ పైలట్ ఎర్త్ మీద ఇంక ఫ్యూచర్లో నివసించడానికి వీలు లేదు అని ఎండ్యూరెన్స్ అనే స్పేస్ క్రాఫ్ట్లో ఒక స్పేస్లోకి తన క్రూ మెంబర్స్తో వెళ్ళి మనుషులు నివసించే చోటు కోసమని వెళ్తాడు. ఆయన అనుకునేది సాధించాడా? అక్కడ స్పేస్లో ఏం జరిగింది? తిరిగి వచ్చాడా రాలేదా? హ్యూమన్స్ ఉండడానికి వీలైన ప్లేస్ దొరికిందా లేదా అనేది మెయిన్ స్టోరీ. సింపుల్గా స్టోరీ చెప్పాను, కానీ మూవీలో స్టోరీ చాలా బాగుంటుంది అండ్ చూస్తేనే అది అర్థమవుతుంది. కూపర్గా హాలీవుడ్ స్టార్ మాథ్యూ మెక్‌కన్హీని అద్భుతంగా చేశారు. బ్యూటీ క్వీన్ అన్నా హథవే బ్రాండ్ రోల్లో చేశారు హీరోయిన్గా. మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ మెయిన్ హైలైట్. స్టోరీ మొత్తం ట్విస్ట్ అండ్ టర్న్స్తో నడుస్తుంది. ఫాదర్, సన్ అండ్ డాటర్ మధ్య ఉండే సీన్స్ అయితే చాలా ఎమోషనల్గా అనిపిస్తాయి. యాస్ట్రోనట్ అండ్ సైంటిస్ట్ కూడా ఆశ్చర్యపరిచేలా ఈ మూవీని తీశారు. ఎన్నో సైన్స్ టాపిక్స్, వార్మ్ హోల్, బ్లాక్ హోల్, సాటర్న్ ప్లానెట్, గ్రావిటేషనల్ ప్రొపోర్షనల్ థియరీ, టైమ్ డ్యూలేషన్, క్వాంటమ్ డేటా, రిలేటివిటీ ఆఫ్ టైమ్, స్పీడ్ ఆఫ్ లైట్, టెసరాక్ట్, 5 dimensional ఇలా ఎన్నో సబ్జెక్ట్కి రిలేటెడ్గా తీశారు. బ్లాక్ హోల్, వార్మ్ హోల్ని చూపించే సీన్, స్పేస్ క్రాఫ్ట్ని ఎండ్యూరెన్స్కి డాకింగ్ చేసే సీన్, మిల్లర్ ప్లానెట్ సీన్స్ ఒకటి కూడా ఇలాంటి చాలా సీన్స్తో వండర్ చేశారు డైరెక్టర్ నోలన్. అందుకే 1400 crores ఈ మూవీ తీస్తే నియర్లీ 6000 crores కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. హాలీవుడ్ ఎవర్గ్రీన్ మూవీస్లో ఈ మూవీ ఉంటుంది. ఇలాంటి మూవీస్ ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. అందుకే రిలీజ్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ మూవీ జియో సినిమా OTT యాప్లో చూసేయండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది. మూవీ అర్థం కాకపోతే యూట్యూబ్లో ఎన్నో ఎక్స్ప్లెనేషన్స్ వీడియోస్ కూడా ఉంటాయి. Go and watch it. So please don't miss this epic movie. Thank you.